దేవుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు? దేవుడు ఎందును బట్టి ఆనందిస్తాడు? దేవుడు ఎందుకు ఆనందిస్తాడు? ఎప్పుడు ఆనందిస్తాడు? ఓకే, అది మన యొక్క సబ్జెక్ట్. మనం ఆనందంగా ఉన్నాం కదా, దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు అనేది, ఒక ఆత్మ రక్షింపబడితే ఆయన పరలోకంలో పండగ చేసుకుంటాడు. భూలోకంలో ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో ఆయన పండగ చేసుకుంటాడు. అది 100% నిజం. ఇంకొక సందర్భంలో కూడా నేను ఆనందిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఏమిటంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని. చాలు, ఒక్క మాట మళ్ళీ చదువుగానమ్మా. సాక్షాత్తు స్వయంగా తండ్రి అయిన దేవుడు పలుకుతున్న మాట ఇది. శబ్దముతో కూడి పలుకుతున్న మాట. ఆయనకి ఎలాంటి ఆనందం కలుగుతుందంట? మొదట మనం అనుకున్నాం, భూలోకంలో ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో దేవుడు పండగ చేసుకుంటాడు, ఆనందపడతాడని చెప్పుకున్నాం. రెండవ అంశంగా ఇక్కడ ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దము ఆకాశముల నుండి వినబడిందంట. దేవుడు అంటే ఈ సందర్భం ఏమిటంటే, ఈ యొక్క వాక్యం ఒక సందర్భం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు బాప్తిస్మం ఇచ్చు యోహాను ద్వారా బాప్తిస్మము యొర్దాను నదిలో పొందుకొని బయటికి వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ పావురము రూపంలో ఆయన మీద వ్రాలింది. ఆయన పైకి వచ్చేట తర్వాత ఆకాశము తెరవబడి ఒక శబ్దం వినబడుతుంది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అక్కడ ఎంతమంది ఉన్నారు? ముగ్గురున్నారు. యోహాన్ గారు పక్కన పెట్టేద్దాం. ముగ్గురున్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మూడు త్రిత్వము కలిగిన దేవుడు మూడు చోట్ల మనకు ముగ్గురుగా కనపడతా ఉన్నాడు. అక్కడ కుమారుడేమో బాప్తిసం తీసుకుంటున్నాడు, ఆయనే యేసు ప్రభు. బాప్తిసం తీసుకున్న వెంటనే పావురం వచ్చి ఆలింది ఆయన మీదకి, పరిశుద్ధాత్మ వచ్చి ఆలింది. ఈ లోపల తండ్రి అయిన దేవుడు శబ్దం ద్వారా మాట్లాడుతున్నాడు, యెహోవా దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అప్పుడే ఎందుకు మాట్లాడాలి? ఇంతకుముందు ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకంటే అప్పుడు ఆయన బాప్తిసం తీసుకుని బయటకు వస్తున్నాడు. అప్పుడు దేవునికి ఏం కలిగింది? ఎస్. ఇప్పుడు మనకి ద్వారా దేవునికి ఆనందం కలగాలంటే మనం ఏం చేయాలి? ఎస్, బాప్తిసం తీసుకుంటే దేవునికి ఆనందం కలిగిద్ది అన్నమాట. ఒకటి, ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో ఆనందం. రెండు, అంటే దేవుని తెలుసుకున్న ఆత్మ రక్షణ తీసుకున్నప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునికి రెండవదిగా ఆనందం కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ద్వారా దేవుడు కోరుకునేది అదే. మన ద్వారా దేవుడు కోరుకునే ఆనందమే. మోషే ద్వారా కూడా దేవుడు చాలా ఆనందపడ్డాడు. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనము. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపం నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదని. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుడు అంటున్నాడు మోషే గురించి, ఇతడు నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు, నేను ఇతనితో గూఢభావంతో మాట్లాడను, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. దేవునికి మోషే అంటే ఇష్టం, నమ్మకం. మోషే ద్వారా దేవునికి ఆనందం కలుగుతుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, అంటే దర్శనం ఇచ్చి మాట్లాడతాడట. తర్వాత అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును. దేవుని స్వరూపాన్ని చూడగలిగినటువంటి బలవంతుడు, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, దేవునికి ఇష్టమైన కుమారుడు మోషే గారని మరి మనం నమ్మాలి. ఎందుకంటే దేవుని వాక్యం బట్టే మనం తెలుసుకున్నాం. దేవుడే సాక్షాత్తు సాక్ష్యం ఇస్తున్నాడు మోషే గురించి. ఇంకొక మాట సంఖ్యాకాండంలోనే 14:8 యెహోవా మన యందు ఆనందించిన ఎడల, ఈ మాట చూడండి, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి? ఇప్పుడు వరకు చెప్పుకున్నది ఏంటంటే, ఆయనకు ఆనందం ఎప్పుడు కలిగిద్దంటే, మనం ఒక భూలోకంలో ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు, ఒకరు బాప్తిసం పొందుకొని దేవుళ్ళలోనికి వచ్చినప్పుడు దేవునికి ఆనందం కలిగిద్ది. తర్వాత మోషే ద్వారా కూడా దేవునికి ఆనందం కలిగింది. ఇలా భక్తులు చాలామంది ఉన్నారు
బైబిల్ గ్రంథంలో మనం చెప్పుకుంటే దేవునికి ఆనందం కలిగించిన వాళ్ళు. అయితే ఇప్పుడు మన విషయానికి వద్దాం. మన విషయంలో దేవుడికి మన వల్ల ఎప్పుడు దేవుడికి ఆనందం కలిగిద్ది, దేవునికి మన వల్ల ఎప్పుడు ఆనందము కలిగిద్ది అనే దానికోసం మనం మాట్లాడుకుందాం. మన వలన దేవుడికి ఎప్పుడు ఆనందం కలిగిద్దో అవి ఒక్కొక్కటిగా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అర్థమైంది కదా? ఇందాక మనం చెప్పుకున్న సబ్జెక్ట్ ఏంటంటే దేవుడికి ఎప్పుడు ఆనందం కలుగుతుంది, దేనిని బట్టి ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మనం అదే సబ్జెక్ట్లో ప్యారలల్గానే డైవర్షన్ ఏమిటంటే మన వలన దేవుడికి ఎప్పుడు ఆనందమో, ఇంకా కొంచెం మనం పరిపూర్ణమైన వాక్యంలోకి వచ్చాం కాబట్టి దానికి ఏమని యాడ్ చేశానంటే నేను ఇప్పుడు మన వలన దేవుడికి ఎప్పుడు ఆనందం కలిగింది. ఇది ఇప్పుడు సబ్జెక్ట్, పరిపూర్ణమైన సబ్జెక్ట్ ఏంటో చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయము 14వ వచనం నుండి 16 వచనాల వరకు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరు పరిశుద్ధులై ఉండడని రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. ఎప్పుడు దేవుడికి మన వలన ఆనందం కలుగుతుందంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉంటే దేవుడికి ఆనందము కలుగుతుందంట. అర్థమైంది కదా మీకు? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉంటే దేవుడికి ఆనందం కలిగిద్ది. విధేయులకు పిల్లలాయ్ అంటే మనం విధేయత చూపిన వారంగా ఉంటే, దేవునికి విధేయత చూపిన వారంగా ఉంటే అప్పుడు దేవుడికి ఆనందం కలిగిద్దంట. మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధ ప్రవర్తన యందు అనుసరించండి అన్నాడు దేవుడు. అంటే ఫస్ట్ మీరు పరిశుద్ధంగా ఉండండి, రెండవదిగా విధేయులై ఉండండి, మూడవదిగా మీ యొక్క పూర్వపు అజ్ఞాన దశలో మీరు ప్రవర్తించినట్లుగా కాకుండా, అంటే మనం దేవుణ్ణి నమ్ముకోక ముందు ఎలాగైతే ప్రవర్తించామో ఇప్పుడు అలా కాకుండా మనల్ని పిలిచిన వాని యొక్క చిత్త ప్రకారంగా మనల్ని పరిశుద్ధంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. మన సమస్తమైన మన ప్రవర్తన అంతటి కూడా దేవునికి తగినట్లుగా పరిశుద్ధంగా నడుచుకోమంటున్నాడు. మనము పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆనందపడతాడంట. మనము విధేయులై ఉన్నప్పుడు, అంటే విధేయత అంటే చెప్పిన మాట వినడం, లోబడి ఉండడము, చెప్పినట్లుగా చేయడము, దేవునికి ఇష్టలైన బిడ్డలంగా మనము ఉండడము. విధేయులంటే అదే దేవుడి మాటకి లోబడి జీవించాలి, దేవుడు చెప్పినట్లుగా జీవించాలి. మనము దేవుడి ఆజ్ఞ తీసుకోకుండా ఏది కూడా మన నచ్చినట్లుగా మనము చేయకూడదు. ఏదైనా దేవుణ్ణి ఈ బైబిల్ ఏం చెప్తుందో దాని ఆధారంగా దైవజన్యంగా నేనేం చెప్తానో ఆ మాటను మీరు తీసుకుని దేవుడి చిత్త ప్రకారంగా దేవుడికి లోబడి జీవించడం, దేవుడికి ఇష్టమైనటువంటి నమ్మకమైనటువంటి బిడ్డలంగా ఉండడం దేవునికి ఆనందాన్ని కలిగిస్తుంది. మూడవదిగా సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండండి. ఎందుకంటే మీరు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు, దేవుడు నమ్ముకోక ముందు ఎలాగైతే మీరున్నారో ఇప్పుడు అలా ఉండకూడదు. దేవుని నమ్ముకోకముందు మీరు ఎలాగున్నారో ఇప్పుడు మీరు అలా ఉండకూడదు. ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణగణాలు ఎరిగిన వారై ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడంట మన వలన దేవునికి ఆనందము కలిగిద్దట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇంకొక మాట చూద్దాం. 2 పేతురు 3వ అధ్యాయము 11, 13. 2 పేతురు 3వ అధ్యాయము 11, 13. ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ
ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. ఈ ఆకాశం కానీ భూమి కానీ పంచభూతాలు అంటే భూతాలు దెయ్యాలు కాదు. పంచభూతాలు అంటే ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి, 5 ఉన్నాయి. అవును, ఎస్. ఈ 5 ఐట్లి పంచభూతాలు అంటారు. దేవుడు సృష్టించినటువంటి పంచభూతాలు ఇవి మిక్కటమైనటువంటి యాండ్రముతో లయమైపోతాయంట. ఎప్పుడు దేవుని రెండవ రాకడ వచ్చే సమయంలో. అయితే మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే దేవునికి ఆనందం కలిగిద్ది? ఆ దినము కొరకు మనము కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు ఆ దినము కొరకంట మనం ఏం చేయాలంటండి? కనిపెట్టాలంట. ఆశతో అపేక్షతో అంటే దేవుని యొక్క రెండవ రాకడ కొరకు మనము ఎలా ఉండాలంటే ఆశతో ఉండాలంట. ఆశతో ఉండాలి. మీ భర్తలు బయటికి వెళ్తారు అనుకుందాం. రాత్రి అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, ఇంకా రాలేదేటి. ఫోన్ చేసేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ట్రాఫిక్లో ఉన్న ఫోన్ వినిపించక ఫోన్ ఎత్తకపోతే వెనక్కి ముందుకి ఇలాగ అంటే కూడా ఎక్కువగా మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం. అవునా? వెనక్కి ముందు తిరుగుతూ ఉంటారు. ఇంకా రాలేదేటి. అంటే నువ్వు ఎలా ఎదురు చూస్తున్నావు? ఎలా ఎదురు చూస్తున్నావు? ఆసక్తితో అపేక్షిస్తూ చూస్తున్నావు. అలా చూడాలంట దేవుని యొక్క రాకడ కోసం. అర్థమవుతుందా? యేసుప్రభు మళ్ళీ వస్తాడు భూమి మీదకి. అలా చూడాలంట. నీ ప్రవర్తన అలాగ ఉండాలంట. దేవునిని అలా చూడాలి నువ్వు దేవుని పట్ల. దేవుని అలా ఎవరైనా ఆరాధిస్తున్నారా? అంత ఆశ దేవుని పట్ల ఎవరికైనా ఉందా? చెప్పండి, ఎవరికైనా ఉందా? దేవుని పట్ల అంత ఆశ నీకు ఉండాలి. నిజానికి దేవుని మర్చిపోతూ ఉంటాం మనం. దేవుడు గుర్తురాదు. 24 గంటలు దేవుడు గుర్తుండాలి నీకు. ఆసక్తి ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలను. ఇంకా ఏం చేయమంటున్నాడంటే పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో మనం ఉండాలంట. మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలంట. రెండవదిగా భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే. మనం చాలా జాగ్రత్తగా దేవుడి పట్ల మెలకువ కలిగి ఉండాలి. దేవుడి పట్ల జాగ్రత్త వహించాలి. దేవుడి పట్ల నిర్లక్ష్యం ఉండకూడదు. మనకి దేవుడి పట్ల బద్ధకం ఉండకూడదు, అలక్ష్యం ఉండకూడదు. దేవుడి పట్ల దేవుడు ఏమంటున్నాడు? శ్రద్ధగా పని చేయవాడు ఆశీర్వదింపబడతాడ, అశ్రద్ధగా పని చేయవాడట శాపగ్రస్తుడట. దేవుని పని అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు, శ్రద్ధగా పని చేయవాడు ఆశీర్వదింపబడతాడు. దేవుని పట్ల మనం ఎలా ఉండాలి? శ్రద్ధ వహించాలి, అపేక్ష ఉండాలి దేవుని పట్ల. తర్వాత అంతే, జాగ్రత్త గలవారే ఉండవలను, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఈ యొక్క అంశాలు మనలో ఉండాలి, ఈ గుణాలు మనలో ఉండాలి. పరిశుద్ధత ఉండాలి, విధేయత ఉండాలి, సమస్త ప్రవర్తన యందు దేవునికి అనుకూలమైన పరిశుద్ధులంగా ఉండాలి. అలాగే ఇప్పుడు పరిశుద్ధత ఉండాలి, అపేక్ష ఎదురుచూపు ఉండాలి, అంతేకాకుండా భక్తి ఉండాలి, ఎంతో జాగ్రత్త ఉండాలి. ఇవన్నీ కూడా ఈ గుణాలు కలిగి ఉంటే మనము దేవునికి మనం ఏం చేసిన వాళ్ళు అవుతామా? ఆనందం కలిగించిన వారము అవుతామంట. మనం దేవునికి ఆనందం కలిగిస్తాం. ఇంకొక అంశం నేను చెప్తాను. దేవునికి మనం ఎలాగటి ఆనందం, మనలో ఏం చూసి దేవుడు ఆనందపడతాడో ఇంకొక మాట. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనం. యాకోబు 2:8. మెట్టుకు నీవలే నీ పొరుగు వారిని ప్రేమించుమను లేఖనములో ఉన్నది. ప్రేమించుమను ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సంఘ బిడ్డలు మీరందరూ కూడా, మీకు అందరికీ చెప్తున్నాను ఒక మాట వినండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్వాలిటీ ఉంటే దేవుడు మనల్ని బట్టి ఆనందపడతాడండి. ఏముండాలటండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. తండ్రి అయిన దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తే
యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు పూర్వం క్రికెట్ ఆడేవాళ్ళు, యవనస్తులు తెలుస్తుంది బాగా. టెస్ట్ మ్యాచ్ అయితే 90 ఓవర్లు 3 రోజులు ఆడేవారు. టెస్ట్ మ్యాచ్ అయితే తర్వాత వన్డేలు వచ్చినాయి. 3 రోజులు ఆడలేకపోతున్నారా బాబు అని, అంటే జనరేషన్ గ్యాప్ పెరిగి కొలిది, స్పీడ్ యుగం కదా, వన్డేలు వచ్చినాయి. ఇప్పుడు వన్డేలు అయిపోయిన తర్వాత ఏమైందంటే 2020 వచ్చేసినాయి. 20 ఓవర్లే. రేపు ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోతే ఇంకా ఏమవుద్దంటే సూపర్ 20 కాదు, సూపర్ 10 వచ్చేస్తాయి. అంటే స్పీడ్ యుగం, స్పీడ్గా అయిపోవాలి. యేసుప్రభు ఏం చేశారు తెలుసా? 10 ఆజ్ఞల్ని మీరు పాటిస్తారో పాటించరు అని సింపుల్గా దేవుడు ఏం చేశాడంటే షార్ట్ కట్లో 2 ఆజ్ఞలు ఇచ్చాడు. అమ్మ వినాలి అందరూ కూడా, ఇలా నా వైపు చూసి వినండి, అందరూ కూడా నా వైపు చూసి వినండి. సింపుల్గా దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో ఒకటి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. ఈ 2 దేవుడిచ్చినవి. ఇందులో ప్రేమ కామనం, అర్థమవుతుందా? నువ్వు దేవుణ్ణి ప్రేమించు, మనుషుల్ని కూడా ఇదే ఇచ్చాడు దేవుడు, ఇంకేం ఇవ్వలేదు. 10 ఆజ్ఞలకు బదులుగా దేవుడు ఏం చేశాడండి? ఎందుకంటే మీరు 10 ఆజ్ఞలు పాటించలేదురా బాబు, మీరు పాత నిబంధనలు 10 ఆజ్ఞలు ఉన్నాయి, నీకు కాదంటలేదు, అది పాటించండి. కానీ యేసు ప్రభు ఇచ్చిన 2 ఇచ్చాడు. షార్ట్ కట్ 2020 మ్యాచ్ల లాగా దేవుడు ఏం చేశాడంటే 2 అట్లా కుదించేశాడు. అందులో ఏం చెప్పాడంటే మీరు దేవుణ్ణి ప్రేమించండి మనస్ఫూర్తిగా, అంతే మనస్ఫూర్తిగా నీ పక్క వాళ్ళని ప్రేమించు. నీ పొరిగింటి వారు అంటే నీ పక్కింటి వాడు, నీ పక్కంటి వారు, నీ ఎదురింటి వారు, నీ ముందింటి వారు, నీ ఇంటి చుట్టూ ఉన్నవారు నీ పొరుగువారు అవుతారు. దేవుడు ఏమంటున్నాడంటే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ. దాని ద్వారానే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడట. అర్థమవుతుందా? నువ్వు నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? దేవుడు అంటున్నాడు, నీకు కనిపించే నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నీకు నేను కనిపించను కదా, నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావని నేను నమ్మాలి నిన్ను అంటున్నాడు. అర్థమైందా? ఈ లోకంలో చాలామందికి కక్షలు, పగలు, కార్పణ్యాలు, గొడవలు, తగువులు ఉంటాయి. లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి? గొడవలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మ, గొడవలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి? 2024లో మీకు ఎన్ని గొడవలు ఉన్నాయో ఈ నూతన సంవత్సరంలో మీరు ఏం చేయాలి తెలుసా? ఆ గొడవలను మీరు విడిచిపెట్టేయాలి. ఇప్పుడు అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి ఉన్నాయి గొడవలు, అందరికీ ఉంటాయి గొడవలు. ఏదో గొడవలు ఉంటాయి. తోటుగోళ్ళ మధ్య ఉంటాయి, అన్నదమ్ముల మధ్య ఉంటాయి, అత్తగారు కోడల మధ్య ఉంటుంది, కోడలకి అత్తగారికి ఉంటుంది, లేకపోతే తోడళ్ళకి మధ్య తోడళ్ళకి పడదు, బావకి బామర్దికి పడదు అమ్మా, లేకపోతే స్నేహితుడికి గొడవ, లేకపోతే నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో నువ్వు పనిచేసి ఇక్కడ నీ కొలిక్కితో నీకు గొడవ, నువ్వు పనిచేసే నీ ఉద్యోగస్తులతో కూడా నీకు గొడవ, నువ్వు పనిచేసే కంపెనీలో గొడవ, లేకపోతే నీ పొలంలో నీ పక్క పొలం వాళ్ళతో నీకు గొడవ, నీ ఇంటికాడ నీ ఇంటి పక్క వాళ్ళకి నీకు సరిహద్దు గొడవ, లేకపోతే నువ్వు వెళ్ళే స్కూల్లో, నీ కాలేజీలో, నువ్వు చదివే యూనివర్సిటీలో నీ పక్కన ఉన్న స్టూడెంట్కి నీకు గొడవ, టీచర్కి స్టూడెంట్కి గొడవ, విశ్వాసులకి గొడవ, పాస్టర్లకి గొడవ కూడా ఉంటుంది. ఉండొచ్చేమో, చెప్తున్నా, ఉంటుందని కదా, ఉదాహరణ చెప్తున్నా. ముఖ్యమైనది భార్యకు భర్తకి గొడవ. ఒకే ఇంట్లో ఉంటారు, మాట్లాడుకోరు అమ్మా, ఒకే ఇంట్లో ఉంటారు, మాట్లాడుకోరు. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారేమో, 2024 అంతా వేదన చెందారేమో. భార్య భర్తల మధ్య సఖ్యత లేక, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేక, అక్క చెల్లెల మధ్య సఖ్యత లేక, అత్తగారు కోడల మధ్య సఖ్యత లేక, తోటి కోళ్ళ మధ్య సఖ్యత లేక, పిల్లల మధ్య సఖ్యత లేక బాధపడ్డారేమో. ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీసుకోవాల్సిన ఒక బలమైన నిర్ణయం ఏమిటంటే
నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించడం నిర్ణయించాలి. నువ్వు ఆ గొడవలన్నీ విడిచిపెట్టేసేసి ఈ కొత్త సంవత్సరం నువ్వేం చేయాలంటే ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎస్, నువ్వు తప్పు చేసావనుకో ఏం పర్లేదు, ఏమీ నష్టం లేదు. అర్థమవుతుందా? ఫర్గివ్నెస్, దానికి ఉన్న శక్తి చాలా పెద్దది. మనం తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటే చాలా హుందాగా ఉంటుంది. అర్థమవుతుందా? మనం క్షమాపణ అడిగితే చాలా హుందాగా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు తప్పు ఒప్పుకుని చాలా హుందాగా ఉంటుంది. లేకపోతే వాడు తప్పు ఒప్పుకుంటలేదు అనుకో, నువ్వే క్షమించేవాడిని. పోనీలే, నువ్వే ఒక మాట పడ్డావు, అయినా నువ్వు క్షమించే, నీ చేయి పెయిన్ ఉంటుంది. క్షమించడం చాలా గొప్ప విషయం. క్షమింపబడడం కంటే కూడా క్షమిస్తే చాలా గొప్ప విషయం. నువ్వు క్షమిస్తే, సరిలే నన్ను అన్నాడు కదా, పోనీలే నేను పడతాను, ఏమవుద్దు ఇప్పుడు, నా దేవుడు చెప్పిన మాట ఏముంది, క్షమించమంటున్నాడు కదా, క్షమించే. నీకు ఎంత ఆనందం కూడా తెలుసా నువ్వు క్షమిస్తే. నిజానికి ఈ ఈ ఈ చిరాకు ఏదైతే నువ్వు తలలో పెట్టుకుంటావో, ఈ భారం ఏదైతే నువ్వు తలలో పెట్టుకుంటావో, ఈ తల మీద నీకు ఎంత బరువు ఉంటుందంటే 2 బియ్యం బస్తాలు పెట్టుకున్నంత బరువు ఉంటుంది నీకు తల మీద. 2 బియ్యం ప్యాకెట్లు మీరు ఇంట్లో ఈ కిచెన్ రూమ్లో ఆ బియ్యం ప్యాకెట్లు 2 రోజు తల మీద పెట్టుకుని మోస్తున్నట్టే. మీరు క్షమించకుండా, క్షమింపబడకుండా, గొడవలు వదిలేయకుండా, మనసులోనే పెట్టుకుని ఈ బ్రెయిన్ పెట్టుకుని ఉన్నారనుకోండి, మీకు లగేజ్ మీకు తెలియకుండానే మీ తల మీద, మీ బ్రెయిన్ మీద మీరు ఒక 50 కేజీలు బరువు కట్టుకుని రోజు నడుస్తున్నట్లుగా, పడుకున్నప్పుడు మోస్తున్నారు, కూర్చున్నప్పుడు మోస్తున్నారు, పిల్లలతో స్నానం చేయించినప్పుడు మీ బరువు మీ నెత్తి మీదే ఉంటుంది, మీరు భోజనం చేస్తున్నప్పుడు మీ బరువు మీ నెత్తి మీదే ఉంటుంది. అది దిగట్లేదు మీ నెత్తి మీద నుంచి. అర్థమవుతుందా? ఒక్కసారి నువ్వు క్షమించి చూడు, ఆ బరువు అంతా ఏమైపోతుంది తెలుసా? అమ్మయ్యా, దిగిపోద్ది నీకు. అప్పుడు ఈ బ్రెయిన్ ఏమంటుంది తెలుసా నీకు? ఒరే బాబు, థ్యాంక్స్ రా బాబు నీకు అంటది. ఏదమ్మా ఈ బ్రెయిన్ చూసావా? ఈ బ్రెయిన్ థ్యాంక్స్ చెప్పిద్ది నీకు. నీ గుండెను చూసావా? గుండె ఉందమ్మా మీకు? ఉన్నాయా గుండె? ఈ గుండెలో చూసావా? గుండె, ఈ గుండె కాదు, లోపల ఉండే గుండె, హృదయం, హార్ట్. ఆ గుండె అంటది మీతోటి, థ్యాంక్స్ రా బాబు, బతికించారా బాబు నన్ను అంటది. ఎందుకంటే బరువు బ్రెయిన్కే కాదు, ఎక్కడికి వెళ్తుందా ఆ బరువు? గుండెకి. మీ గుండె భారంగా ఉందంటారు. ఏంటది? ఎంత మాట అన్నాడు, నా కళ్ళ ముందు పుట్టి నన్ను ఎంత మాట అంటాడా, గుండె తరుక్కుపోతా అంటారా లేదా? అంటారా? అంటే గుండెకి ఏమి ఎంత బరువు వేశారు మీరు? 50 కేజీలు బరువు వేసేసారు గుండె మీద, అది లోపల కొట్టుకుంటుంది. అలాగా బ్రెయిన్ మీద ఎంత బరువు వేశారు? 50 కేజీలు వేసేసారు. అలాగే మీ ఊపిరితిత్తుల మీద కూడా అది బరువు వేసేసినట్లే, మీ కిడ్నీల మీద కూడా బరువు వేసేసినట్లే, మీ లివర్ మీద కూడా బరువు వేసేసినట్లే, మీ సమస్త అవయవం మీద ఈ బరువు అంతా వేసేసినట్లే మీరు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ 2025 సంవత్సరంలో, ఈ జనవరి మాసంలో మీరు ఏం చేయాలంటే, ఆ పాత క్యాలెండర్ ఏదైతే ఉందో, పాత గొడవ ఏదైతే ఉందో, ఇదిగో పాతవి గతించెను, ఆ గొడవలన్నీ మీరు సార్ట్అవుట్ చేసేసుకోవాలి. నువ్వే వెళ్ళు, దగ్గరికి వెళ్ళు, నువ్వే పలకరించు, అన్నయ్య నన్ను తప్పు అయిపోయింది, నన్ను క్షమించరా. లేకపోతే పెద్దోడా నువ్వే, తమ్ముడు ఏదైందిలేరా, పోన్లా రా, క్షమించు, నువ్వే చెప్పు. మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూర్చుని సాల్వ్ చేసేసుకోండి. అప్పుడు మీ హృదయాలు ఎంత తేలిక పడిపోద్దో తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లొద్దు మీరు. యేసే మీకు ఆధారము, న్యాయాధిపతి. అప్పుడు మీ అవయవములన్నీ కూడా మీకు థ్యాంక్స్ చెప్తాయి. అర్థమవుతుందా? మీ అవయవములన్నీ మీకు థ్యాంక్స్ చెప్తాయి. అమ్మయ్య, నా కుమారుడా లేకపోతే నా కుమార్తె, మమ్మల్ని ఇబ్బంది పెట్టేసో బాబు, నువ్వు విన్నాళ్ళు బట్టిని, నువ్వు ఆనున్నావు కానీ లోపల గుండె నేను నలిక్కుపోతున్నాను అంటది, లివర్ నేను ఇరుక్కుపోయానంటది, బ్రెయిన్ నేను బాధింపబడుతున్నాను అంటది. ఇవన్నీ నీకు థ్యాంక్స్ 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 అంటే అప్పుడు నువ్వు ఎలాగుంటావు తెలుసా? హ్యాపీగా ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతావు. అర్థమవుతుందా? నీకు ఆయుష్ ఏం చెబుద్ది? అప్పుడు పెరిగిద్ది, దేవుడు పెంచేస్తాడు.
మామూలు ఆయుష్ కంటే కూడా ఇంకా ఇంకా నీకు ఎక్కువ పెరిగిద్ది, ఆయుష్ పెరిగద్ది. అప్పుడు నీకు అనారోగ్యం ఉండదు, దిగులు ఉండదు, బెంగ ఉండదు, లేనిపోయినటువంటి భయాలు ఉండవు, గుండె దడ ఉండదు, గుండె ఆందోళన ఉండదు, ఏ లేకుండా నీ పన్ను ప్రశాంతంగా చేసుకుంటావు, ముందుకెళ్ళిపోతావు. లేకపోతే అక్కడే ఉంటావు నువ్వు. ఎందుకని ముందుకెళ్ళలేవు నువ్వు? ఎందుకని నీ అవయవాలన్నిటి మీద ఈ భారం ఉంది, నీ నెత్తి మీద ఒక 100 కేజీల బరువు ఉంది. నువ్వు ముందుకెళ్ళలేవు. నీకు నిరుత్సాహం నిన్ను అలముకుంటుంది, నిన్ను నిరుత్సాహం కప్పేస్తుంది. అందుకని నువ్వు ముందుకెళ్ళలేవు. ఈరోజు నువ్వు ఈ కొత్త సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకో. నా దేవుడు చెప్పిన మాటకి నేను లోబడతాను, నా యేసయ్య మాట ప్రకారంగా నేను క్షమిస్తాను, లేకపోతే నన్ను నేనే క్షమించమంటాను వెళ్ళి అని మీరు ఒక నిర్ణయం తీసుకోగలిగితే, సహోదరులుగా నేను చెప్పే ఈ దైవజనుడిగా దేవుడు నా ద్వారా మీతో మాట్లాడిస్తున్న, మీకోసం దేవుడు నాలో మాట్లాడుతున్న మాట, మీరు ఒకరినొకరిని క్షమించుకోండి, ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి ఉండండి. మీ లైఫ్లు మారిపోతాయి, మీ జీవితాలే మారిపోతాయి, మీరు హ్యాపీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా జీవిస్తారు మీరు. భార్యాభర్తలైనా సరే అంతే. ఇన్నెల బట్టి ఒకవేళ రసరుసలాడుతూ కోపతాపాలతో ఉంటే ఈ 25వ సంవత్సరంలో అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు గొడవ పడ్డారనుకో, మగవాళ్ళంట ఈ పని ఒత్తిడిలో పడిపోయి దెబ్బలు ఆడతాడు. కానీ తర్వాత వర్కో, ఆఫీస్ వర్కో, లేకపోతే పొలం వర్కో, లేకపోతే షాపో, లేకపోతే వాహనమో, లేకపోతే గేదెలో ఆవులో ఏదో వర్క్ ఉంటుంది కదా, ఈవిడితోటి దగ్గరుండి దెబ్బలాడే అంత అవకాశం వాడికి ఉండదు. ఏం చేయాలి? వాడు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఈ పని ఒత్తిడిలో పడిపోయి ఆ కోపాన్ని మర్చిపోతాడంట. పగనే, భార్య మీద పగన ఏం చేస్తాడు? మర్చిపోతాడంట. క్షమించడు కానీ మర్చిపోతాడంట భర్త. భార్య ఏం చేస్తుందంటే క్షమించేస్తుందట. క్షమించేసేసి, ఎందుకని? సంసారం ముందుకి వెళ్ళాలి కాబట్టి భర్త చేసిన తప్పుల్ని క్షమించేసి, పిల్లల్ని ఆలన, పిల్లల్ని పాలన, పిల్లల చదువులు, పిల్లల భవిష్యత్తు, యోగక్షేమాలు, భర్త యోగక్షేమం, ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీగా ఉండడం కోసం బడ్జెట్లు, ఇవన్నీ ఏం చేస్తుందంటే క్షమించేసేసి భార్య క్షమాపణ కలిగి ముందుకి సంసారం ముందుకు నడిపిస్తుందట. అయితే ఇక ట్విస్ట్ ఏంటంటే, ఈ వేళ జరిగిన గొడవను భర్త మర్చిపోతాడు, క్షమించడు కానీ మర్చిపోయాడు, ఇంక వాడికి గుర్తుకు రాదు. భార్యకు కానీ ఎప్పుడైనా ఏదైనా చెర్రెత్తి ఒళ్ళి మండిందనుకో, 20 సంవత్సరాల క్రితం గొడవ, అదిగో నువ్వు 2002వ సంవత్సరంలో ఆ రోజు నువ్వు మా అమ్మగారింటికి వెళ్తానంటే ఎందుకు వెళ్ళనివ్వలేదు అని పట్టుకుంటుందంట. ఎప్పుడుది? పెళ్ళయ్యాక లేని కొత్తలో జరిగిన గొడవ కూడా మర్చిపోదంట. అప్పుడు ఒక్కొక్క ఫైల్ ఓపెన్ చేస్తుందంట. అప్పుడే క్షమించేసింది. ఇదేంటే బాబు, అప్పుడు ఆ రోజు క్షమించేసావు కదా నువ్వు అంటాడంటాడు. క్షమించేసానులే, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అని ఒక్కొక్క ఫైలు ఏం చేస్తుందండి? అదిగో నువ్వు ఆ రోజు మా అమ్మగారింటికి వెళ్ళనివ్వలేదు, సరే నువ్వు నాకు ఆ రోజు శారీ కొనమంటే 5,000 పెట్టి కొనమంటే 500 పెట్టి కొనుక్కొచ్చావు, నువ్వు ఒక 0 తీసేసావు నువ్వు. దాని సంగతి ఏంటి? మీ చెల్లికేమో 1,500 పెట్టి కొన్నావు, మా చెల్లికేమో 1,000 రూపాయలు పెట్టి కొన్నావు. ఇది ఎక్కడ ఇది ఆ రోజు మర్చిపోయావు కదటే, నువ్వు అన్నావు కదటే, పోన్లేండి ఈసారికి ఇది ఏది అయిపోయిందిలే, నెక్స్ట్ టైం ఇద్దరిగా అన్నావు, క్షమించేసావు కదంటే క్షమించేసానులే, ఇప్పుడు నాకు మళ్ళీ గుర్తొచ్చింది నువ్వు చేసిన పనికి. అంటే స్త్రీలంట క్షమించేస్తారంట, కానీ సమయం వచ్చినప్పుడు వాటిని భద్రంగా బీరువాలో దాచి, సమయం వచ్చిన ఫైల్స్ అన్నీ కూడా ఏం చేస్తారండి? బయటేస్తారంట. పురుషులైతే క్షమించడు కానీ దాన్ని ఆ రోజే పని ఒత్తిడిలో పడిపోయి మర్చిపోయి దాన్ని వదిలేస్తాడు. అదే ఒత్తిడిలో పడి వదిలేస్తారు. కానీ స్త్రీలట వాటిని వదలరట. ఎలాగ ఫైల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయంట.
కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే స్త్రీలైనా పురుషులైనా భార్య అయినా భర్త అయినా అన్న అయినా తమ్ముడైనా చెల్లి అయినా అక్క అయినా కోడలైనా అత్తగారైనా బావైనా బావమర్దైనా మామగారైనా అల్లుడైనా ఎవరైనా కానీ ఈ 2025లో మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే నిన్ను వలే నీ నీ పొరుగువారిని ప్రేమించు, నిన్ను వల్ల నీ అన్నను ప్రేమించు, నిన్ను వల్ల నీ తమ్ముడు ప్రేమించు, నిన్ను వల్ల నీ బావమర్దిని ప్రేమించు, నిన్ను వల్ల నీ మామగారిని ప్రేమించు, నిన్ను వల్ల నీ సిస్టర్ని ప్రేమించు, నిన్ను వల్ల నీ ఎవరుంటే వాళ్ళని ప్రేమించు. అప్పుడు మీకున్న గొడవలన్నీ కూడా సమసిపోయి మీరు ఎలా ఉంటారంటే హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారంట. దేవునికి మహిమ కలుగునోగాక. హల్లెలూయా.